ఈరోజు మనతో మాట్లాడడానికి అద్దేపల్లి రాఘవులు గారు ఉన్నారు. ఒకసారి ఈ తిరుపతి సంబంధించిన లడ్డు కల్తీ విషయంలో కావచ్చు, ఇలాంటి మరిన్ని విషయాలు ఆయన అడిగైతే తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి అద్దేపల్లి రాఘవులు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు తిరుపతికి సంబంధించి ఈ లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి కల్తీ కలిసింది అని చెప్పి వాదిస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ముందుగా ఆర్ఆర్ నేషనల్ న్యూస్ నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ హిందూ దేవాలయాలపైన జరుగుతున్నటువంటి ఏవైతే అగత్యాలు ఉన్నాయో ఇది ఈ రోజునే కొత్తగా జరిగింది కాదు. కాకపోతే ఈ రోజున తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరగటం అనేది 100% నమ్మాల్సింది అందరమే. కాకపోతే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. ఇలా జరిగిన దాన్ని ఎందుకు జరిగింది అని ఇప్పుడు మనం బాధపడే కంటే కూడా ఇలా జరగటానికి గల కారణాలు ఏమిటి అనేది మాత్రం మనం ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా ఆలోచన చేసుకున్నట్లయితే ఇది ఇలా జరగటానికి గల కారణాలు ఏమిటంటే, ఏదైతే హిందూ ధర్మాన్ని ఆచరిస్తామో అలాంటి వ్యక్తులు ఆ యొక్క దేవస్థానంలో పనిచేయకపోవటం అనేది ప్రధానమైన కారణం ఒకటైతే, రెండవది ఏమిటంటే అతిపెద్ద ఒక విషయం, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవుతుందని చెప్పి మనందరం కూడా అనుకుంటున్నాం. కానీ అతిపెద్ద కుట్ర ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు రాసిచ్చినటువంటి రాజ్యాంగం కూడా ఇక్కడ అమలవుతుంది. ఇప్పుడు కూడా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం అమలులో ఉంది, ప్రజల్ని పాలిస్తుంది కూడా. కాబట్టి భారతదేశంలో మన భారతదేశ రాజ్యాంగం ఏనాడైతే సంపూర్ణంగా అమలవుతుందో ఆ రోజున ఇలాంటి ఘటనలు జరగకోకుండా ఆగటానికి చాలా మనకి మార్గాలు ఉన్నాయన్నమాట. ఈ 5 సంవత్సరాల్లో దేవాలయాల పైన కావచ్చు, హిందూ ధర్మం పైన కావచ్చు అనేక దాడులు అయితే జరిగాయి. కానీ గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా స్పందించిన దాఖలాలు అయితే లేవు. దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? ఇది స్పందించకపోవటం గల కారణాలు ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు జరిగింది ఏంటంటే క్రిస్టియన్స్ ముఖ్యమంత్రి కావటం వల్లే హిందూ దేవాలయాల పైన అగత్యాలు జరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా. వాస్తవానికి ఏంటంటే ఎవరు మత సిద్ధాంతాలను వాళ్ళు పాటిస్తారు. ఇప్పుడు మనం ఏదైతే మన హిందూ ధర్మంలో లడ్డులో జంతువులు కొవ్వు కలిసిందని మనం ఎంత బాధపడుతున్నామో, అంటే కొవ్వు కలవకూడదని మన సిద్ధాంతం. కానీ ఈ అన్ని మతస్థుల యొక్క వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే విషాన్ని అయినా కలపాలి, దాన్ని పాడు చేయాలి, హిందూ ధర్మ పవిత్రాన్ని పాడు చేయాలన్నదే వాళ్ళ టార్గెట్. కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినప్పుడు వాళ్ళ చేతుల్లోకి రాజ్యం వెళ్ళిపోయినప్పుడు రాజ్యాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాలించేసుకోవటం అనేది మనకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఆనవాయితీకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక క్రైస్తవ వ్యక్తి సీఎం అవటం వలన దాదాపు ఇవాళ తిరుపతి దేవస్థానంలో ఒక లడ్డే అపవిత్రం అవటమే కాదు, అనంతపురం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే గత 4 సంవత్సరాల్లో ఇచ్చాపురం వరకు కూడా సుమారు 142 దేవాలయాల పైన చాలా ఘోరాలు జరిగినాయి. రాముల వారి శిరస్సును కూడా కట్టించడం నరకడం జరిగింది. కాబట్టి ఇదంతా చూసుకుంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు రాసిన రాజ్యాంగంలో ఇది క్లుప్తంగా రాయబడి ఉంది. మనం ఎప్పుడైతే వాళ్ళ రాజ్యాలను మనం అక్కడ రాజ్యం వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలను పగలగొట్టాలి, హిందూ దేవీ దేవతల యొక్క భూముల్ని కబ్జా చేయాలి, హిందూ దేవులను ఆరాధించేటటువంటి హిందువులు ఎవరైతే ఉంటారో మగవాళ్ళని చంపాలి, పెళ్ళైన వాళ్ళని స్త్రీలను కూడా చంపాలి, పెళ్లి కాని స్త్రీలను మాత్రమే మీరు బతికించుకోండి మీ కొరకని చెప్పేసి వాళ్ళ రాజ్యాంగంలో రాయబడింది. కాబట్టి అదేవిధంగా మరి గత 4 ఏళ్లలో చూస్తే హిందువులను చాలామంది కూడా అరెస్టులు చేయటము, గట్టిగా అడిగిన వాళ్ళని చంపేయటము, మరి 142 దేవాలయాల్లో ఇంత ఘోరం జరిగిన ఒక్క దేశం కూడా పట్టుకోకపోవడం అంటే కారణం ఏంటి? దొంగలు దొరక్క కాదు. వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో వాళ్ళు బ్రిటిష్ వాడు రాజ్యాంగంతోనే పరిపాలన చేశారు. కాబట్టి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. జనమందరూ ఎలా చూశారంటే హిందువులందరూ భారతదేశంలో దేవాలయాల చట్టాల్లో ఇది ఉంది కదా, దీన్ని ఎందుకు పరిగణనలో తీసుకోరు అంటే ఇక్కడ దేవాలయాల్లో ఉన్న చట్టాల్లో ఉన్నటువంటి విషయాలను పరిగణనలో తీసుకునేది ఎవరికై అంటే హిందువులకే వర్తిస్తుంది.
క్రైస్తవులకి వాళ్ళు పరిగణలో తీసుకోరు. వాళ్ళు దేన్ని తీసుకుంటారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని వాళ్ళు పరిగణలో తీసుకోరు. తీసుకునేది వాళ్ళు బ్రిటిష్ వాడు రాసిన రాజ్యాంగాన్ని పరిగణలో తీసుకుంటారు. కాబట్టి 100% వాళ్ళు బ్రిటిష్ వాడి రాజ్యాంగాన్ని పరిపాలన చేశారు. ఈ రోజుకి కూడా బ్రిటిష్ వాడి రాజ్యాంగమే గ్రామాల్లో అమలవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, గడిచిన 5 సంవత్సరాల్లో నా పరిపాలన అనేది అన్ని మతాలకు సమానంగా అందించారు అని చెప్పడం అయితే జరిగింది. ఇది వాస్తవేనంటారా? ఎక్కడ అందించారు? అందించలేదు. అన్ని మతాలకి ఎక్కడ స్వేచ్ఛ కలిగించలే ఆయన. హిందూ ధర్మాన్ని అప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి ఏదైతే ఒక మతం ఉందో ఆ మతంలో పర్టిక్యులర్గా ఉంది, హిందూ దేవాలయాలను పగలగొట్టండి, హిందూ దేవాలయాల ఆస్తులను ఆక్రమించుకోండి అని. ఆయన చేసింది అదే కదా. ఇవాళ చూసుకుంటే చాలా ఇప్పుడు తిరుపతి దేవస్థానం భూముల్ని ఆయన తాకిట్లో పెట్టడానికి వెళ్ళిపోతున్నాయి కదా. హిందువులందరం కలిపి మన ఈ మధ్యన మనం ధర్నా చేసే హిందూ సంఘాలు అందరం ఐక్యమయ్యి ఆయన ఇప్పుడు ఎంత గతంలో ఎప్పుడూ లేనంత విధిగా ఆయన అంత ముందుకు ఎందుకు వెళ్ళాడంటే వాళ్ళ మతం చెప్పింది. వాళ్ళ మతం చెప్పినప్పుడు ఖచ్చితంగా రాజ్యం, ఎందుకంటే వాళ్ళ దేవుడి దగ్గరికి ఆయన వెళ్ళాలంటే ఆ దేవుడు చెప్పే వాళ్ళ ధర్మసూత్రాలు ఏవైతే ఉంటే వాటిని పాటించాలి. కాబట్టి ఆయన పాటించుకుంటూ వచ్చాడు. దాంట్లో భాగంగా ఏంటంటే హిందువులను నాశనం చేయడమే ఆయన టార్గెట్, హిందూ దేవాలను నాశనం చేయడమే ఆయన టార్గెట్. అంతర్వేదిలో రథం తగలబడినప్పుడు 142 మందిని అరెస్టు చేశామని చెప్తున్నారు ప్రభుత్వం. దానిపైన మీ స్పందన ఏంటి? అక్కడ అరెస్ట్ చేసింది ఎవరిని అంటే హిందువులను అరెస్ట్ చేశారు. రథం దగ్ధం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల, హిందువుల్ని. ఎందుకంటే అంతర్వేది రథాన్ని దగ్ధం చేసినందుకు దొంగలను పట్టుకోలేకపోతే హిందూ సంఘాలందరూ కూడా ఐక్యతగా వెళ్ళి మరి అంతటి అన్యాయం జరిగినప్పుడు హిందువులకి దాని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రథం చరిత్రాత్మకమైన రథం దగ్ధమైపోతే హిందువులందరూ కూడా ఐక్యతగా వెళ్ళి ఆ యొక్క ఇలాంటి అక్రమాలని జరగకుండా ఆపటం కోసం వెళ్ళిన సందర్భంలో అక్కడ అదే అంతర్వేది దేవాలయానికి సంబంధించినటువంటి భూమిలో బ్రిటిష్ వారికి సంబంధించిన కట్టడం ఒకటి ఉంది. బ్రిటిష్ వారు సంబంధించిన కట్టడం, ఆ కట్టడంలో నుంచి జరిగే కార్యకలాపాలు ఏంటంటే ఈ హిందూ ధర్మాన్ని ఎలా నాశనం చేయాలి, ఈ హిందువుల భూములను ఎలా కొల్లగొట్టాలి, హిందువులు గుండా వాళ్ళని ఎలా ఆడపిల్లల్ని ఎలా ట్రాప్ చేయాలి అని చెప్పేసి కార్యకలాపాలు జరుపుకోవడానికి కట్టినటువంటి కట్టడాన్ని దానికి ఒక కిటికీ పెట్టి ఆ కిటికీకి ఒక అద్దం పెడితే దాని కాస్ట్ వచ్చి 250 రూపాయలు. ఆ అద్దానికి రాయేసి పుట్టాడు ఒక హిందూ ధర్మ యోధుడు. ఆ అద్దం పగిలిన కారణంతో వాళ్ళు దాన్ని ఒక బ్రిటిష్ వాళ్ళ యొక్క సామ్రాజ్యం పైన రాయేశారు అనే ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడటానికి వెళ్ళినటువంటి 41 మంది హిందువుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచన మిత్రులారా. కొన్ని కోట్ల విలువైనటువంటి రథం దగ్ధం అయిపోతే దొంగ దొరకలేదు, పట్టించుకోవాలి, ఇంత చలనం కూడా లేదు. ఒక బ్రిటిష్ వాడి వల్ల మన దేశంలో మనం ఎంతమందిని కోల్పోయామో ఒకసారి చరిత్ర ఆలోచించుకోవాలి. మన హిందువులందరం కూడా భారతీయులు అని చెప్పుకుని ఈ రోజున ఏదో భారతీయుల పేర్ల వల్ల స్వతంత్ర సమరయోధుల పేర్లు చెప్పుకుని ఇవాళ మేము రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉన్నామని చెప్పుకోవడం కూడా మన ఏపీలో ఉన్న కొంతమంది చాలా పెద్దలు ఆలోచించాలి. ఎందుకంటే స్వతంత్రం అనేది ఎందుకు వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్వతంత్రం అనేది జరిగింది ఒక బ్రిటిష్ వాళ్ళ మీదే కాదు, ఇక్కడ జరిగింది ఒక భారతీయులకి బ్రిటిషర్లకు కాదు, ఒక హిందూ ధర్మానికి, హిందూ మతానికి, హిందువులకి అక్కడి నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ క్రైస్తవులకు మధ్యన జరిగింది స్వతంత్ర పోరాటం. దాంట్లో భాగంగా మన భారతీయులు 4,50,000 పైచిలకు జనాభా చనిపోవటం జరిగింది. కారణం ఏంటంటే అక్కడి నుంచి ఒక దుర్మార్గుని తీసుకొచ్చారు ఇక్కడికి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ దేశాన్ని వాళ్ళు కైవసం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పాలించినా కూడా దేశం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళట్లా, పరాయి దేశాలు వెళ్ళినట్టుగా. కారణం ఏంటని చెప్పేసి బ్రిటిష్ వాడు అక్కడి నుంచి ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. వాళ్ళకి ఇక్కడ ఏదైతే అక్కడ అగ్రరాజ్యాలకు పరిపాలిస్తున్నా అక్కడి నుంచి డేవిడ్ మెకాల్డీ అని పిలుచుకుని దేశం మొత్తం తిప్పి ఈ దేశాన్ని నేను ఎందుకు కైవసం చేసుకోలేకపోతున్నాను అసలు ఏంటి అని చెప్పి ఆ మెకాల్డీని అడిగిన సందర్భంలో ఆ బ్రిటిష్ అధ్యక్షుడికి ఆయన చెప్పిన సందేశం ఏంటంటే ఈ దేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది, హిందూ ధార్మిక వ్యవస్థ బలంగా ఉంది, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు చాలా బలంగా ఉన్నాయి.
ఇక్కడ సిరి సంపదలు చాలా బలంగా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నన్నాళ్ళు ఈ దేశాన్ని నువ్వు 10 జన్మలు ఎత్తినా సరే ఈ దేశాన్ని ఏమీ చేయలేవు అన్నప్పుడు ఆనాడు బ్రిటిషుడు ఒక డేవిడ్ మెకాల్డీ చేత ఒక రాజ్యాంగాన్ని రాపించాడు. ఆ రాజ్యాంగమే ఈరోజు కూడా అమలవుతుంది. కుటుంబ వ్యవస్థ నాశనం చేయాలని, విద్యా విధానాన్ని నాశనం చేయాలని, హిందూ దేవాలయాలను నాశనం చేయాలని, హిందూ దేవతల మీద దుష్ప్రచారం చేయాలని ఇలాంటి కోణంలో రాసుకుంటూ వచ్చిన సందర్భంలో స్త్రీలను కూడా చాలా అఘోరంగా, ఎంతంటే అంత హీనంగా హిందూ ధర్మంలో కొనసాగినటువంటి మఠాధిపతులుగా పీఠాధిపతులుగా చాలామంది స్త్రీలను కూడా ఆ రోజుల్లో ఘోరాతి హీనంగా హింసించి చంపారు. సాక్ష్యాలు ఈ రోజుకి కూడా మన దగ్గర చాలా భద్రంగా ఉన్నాయి. కాబట్టి ఆ రోజున అన్ని బాధలు హిందువులు చేస్తున్న టైంలో చూసి మన వాళ్ళు లాభం లేదని చెప్పి ఆ రోజు స్వతంత్ర ఉద్యమానికి కంకణం కట్టుకుని మరి ఇంతమంది స్త్రీల్ని ఇబ్బంది పెడుతున్నారు, హిందూ దేవాలయాన్ని పాల్గొడుతున్నారని చెప్పి ఆ రోజు స్వతంత్ర పోరాటం మొదలుపెట్టి ఆ స్వతంత్ర పోరాటమే రాజకీయంగా వచ్చింది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత. కానీ స్వతంత్రం వచ్చినాక రాజకీయం ఎటువైపు పోతుంది? హిందూ ధర్మాన్ని కాపాడటానికి రాజకీయంగా ఉండట్లా. వాళ్ళ ఓట్లు రాజకీయ ప్రయోజనాల కోసము, కులాల కోసము, కుటుంబాల కోసము వెళ్ళిపోయింది తప్పితే ఆ రోజు స్వతంత్రంలో చనిపోయిన వాళ్ళలో కడుపులో ఒక బిడ్డ, చేతిలో ఒక బిడ్డ పెట్టుకుని కూడా చనిపోయిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ మనం బతుకుతున్నటువంటి బతుకు ఇవాళ మన నాన్న ఇచ్చిన 4 ఎకరాలో లేకపోతే తాత ఇచ్చిన 4 ఎకరాలో తాత మన అకౌంట్లో ఇచ్చిన 4 కోట్లు కాదు. వాళ్ళు చనిపోయిన ఎవరైతే మన్యం ప్రజలు ఉన్నారో వాళ్ళు ప్రాణ భిక్షే ఈ రోజున మన బతుకు. కాబట్టి ఈ రోజున అంతర్వేదిలో 41 అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏమిటంటే రాజకీయ కోణాల్లో హిందూ ధర్మం కోసమే పుట్టినాయి కాబట్టి హిందూ ధర్మాన్ని 100% కాపాడాల్సిందే. పరమతాలను గౌరవిస్తాం చట్టబద్ధంగా ఉంటే, కానీ వాళ్ళ ధర్మాలను తీసుకొచ్చేసి వాళ్ళ చట్టాలని వాళ్ళ రాజ్యాంగాలను తీసుకొచ్చి మన భారతదేశంలో పెట్టి మన భారతదేశంలో అవి చలామణి అవ్వాలి అని చెప్పి కోణంలో ఉంటే ఇది కరెక్ట్ అయిన ఆలోచన కాదు. మన రాజకీయ నాయకులు ప్రధానంగా ఇది ఎందుకంటే ప్రజలు చేసేది కాదు, రాజకీయ నాయకులు కంపల్సరీ దీని మీద దృష్టి పెట్టాలి, దీన్ని చదవాలి. ఎవరైనా కనుక ఇప్పుడు వరకు ఏంటంటే చాలా మంది అనుకోవచ్చు, అరే భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కదా ఉంది, ఇదేంటి అద్దెపల్లి రాఘవల్ అనే వ్యక్తి బ్రిటిష్ వాళ్ళు రాసిన రాజ్యాంగం అమలవుతుంది అంటారేమో. షూర్, నేను చెప్తున్నా బ్రిటిష్ వాడు రాసిన రాజ్యాంగం అమలవుతుంది. ఆ రాజ్యాంగం కావాలని ఎవరైనా అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీడియా ముందు ఆ రాజ్యాంగం. మీరు అంత కాన్ఫిడెంట్గా బ్రిటిష్ రాజ్యాంగం మన దేశంలో అమలవుతుంది అని చెప్పడానికి మీకు సంబంధించి మీ రియాలిటీలో ఎదుర్కొన్నటువంటి ఏవైనా ఒక 2 చెప్పండి. ఉన్నాయండి, ఎందుకంటే ఉదాహరణకి నేను ఎదుర్కొన్న సమస్యలే ఉన్నాయి. మాది బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా నగరం మండలం, రేపల్ కాన్స్టిట్యున్సీలో నగరం మండలం సజ్జవారిపాలెం విలేజ్ ఎస్సీ కాలనీ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో మరి మేము ఒక రామాలయం నిర్మించుకోవడం జరిగింది ఎస్సీ కాలనీలో. హిందువులుగా ఉన్న వాళ్ళని అంటే మా 180 కుటుంబాలు మా పల్లిలో ఉంటే దాంట్లో అందరూ కన్వర్షన్ అయిపోయిన వాళ్ళు ఒక 20 కుటుంబాల వరకే హిందువులుగా ఉన్నాం. సరే, మేము వాస్తవానికి కన్వర్షన్ అయిపోయిన వాళ్ళని కూడా మేమేం డొనేషన్లు అడగలేదు, వాళ్ళు కూడా మాకు రూపాయి ఇచ్చిందేం లేదు. మేము మా టీటీడీ వాళ్ళు ఇచ్చినటువంటి 5 లక్షలతో, బట్ ఏదో ఊర్లో ఒక వ్యక్తి ఒక 6,000 ఇచ్చాడు, తర్వాత ఇంకా ఇతరులు ఎవరిని అడిగితే మొత్తం కలిపిన మాకు ఒక 50,000 డొనేషన్ వచ్చింది. దీంతో ఉన్నంతలో ఒక రామాలయం నిర్మించడం జరిగింది. కానీ నిర్మించడం మొదలుపెట్టిన కాడి నుంచి మాకు అడ్డంకులు ఎదురవుతూనే వచ్చినాయి. కారణం ఏమిటి అంటే మా యొక్క ఎస్సీల నుంచి ఎవరైతే కన్వర్షన్ అయ్యారో క్రైస్తవ మతంలోకి వాళ్ళు వచ్చేసి మేము ఎక్కువ జనాభా ఇక్కడ ఉన్నాము, ఎక్కువ జనాభా మేము కన్వర్షన్ అయి ఉన్నాం కాబట్టి మీ హిందువులు తక్కువ కాబట్టి హిందూ దేవుళ్ళు సైతాన్లు కాబట్టి సైతాన్ని తీసుకొచ్చి ఊరి మధ్యలో పెట్టడానికి మేము ఒప్పుకోము అని అన్నారు. ఎవరు చెప్పారా మీకు ఈ మాట అంటే మా రాజ్యాంగంలో మాకుంది. ఎక్కడ రాజ్యాంగం ఎక్కడ ఉంది చూపించండి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చూపించట్లేదు, వాళ్ళు బ్రిటిషులు రాసిన రాజ్యాంగాన్ని చూపిస్తున్నారు తీసుకొచ్చి. ఇదేంద్ర బాబు స్వతంత్ర పోరాట ఉద్యమం చేసింది బ్రిటిషర్లు మేము చేసాము, వాళ్ళని పంపించేసాము, స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయింది అంటే అప్పటికి మా ఉద్యమం స్టార్ట్ అయినప్పటికీ ఇంకా బ్రిటిషర్ల సంస్కృతిని మీరు ఇంకెందుకు ఫాలో అవుతున్నారు అని చెప్పి మేము ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మీకు స్వతంత్రం వచ్చిందని మీరు అనుకుంటున్నారేమో కానీ ఈ రోజు కూడా ఈ భారతదేశం మా చేతిలోనే ఉంది, మా యొక్క బ్రిటిషర్ల చేతిలోనే ఉంది, బ్రిటిష్ల వారసులు మేము కాబట్టి ఇక్కడ మీరు గుడి కడతానికి వీలు లేదు అని చెప్పినప్పుడు నేను
గవర్నమెంట్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు కూడా చాలామంది రిటైర్డ్ ఐఏఎస్లతో ఐపీఎస్లతో నాకున్నటువంటి సంబంధాలతో నేను కొన్ని సంఘాలు స్వచ్ఛంద ఈ దేశం కోసం ధర్మం కోసం నిరంతరం కుటుంబాలను వదిలిపెట్టి పనిచేసినటువంటి సంఘాలతో నేను పనిచేసి ఉన్నాను కాబట్టి నాకున్నటువంటి గైడెన్స్ అనుభవాలతో నేను గవర్నమెంట్ అధికారులని అప్రోచ్ అవ్వడం జరిగిన క్రమంలో వాళ్ళు ఎంక్వైరీలకు రావడం జరిగింది గ్రామంలోకి. ఇలాంటి ఇది చాలా నేషనల్ ఇష్యూ, ఇలాంటి మీరు రేట్ చేయకూడదు, అతను గుడి కట్టుకుంటున్నారు పట్టుకొని అని చెప్పిన సందర్భంలో వాళ్ళకి సరైన నూనె కొట్టి పంపించేసి తర్వాత మమ్మల్ని చంపడానికి మా ఇంటి మీద దాడికి వచ్చారు. దీనికి కారణం ఏంటంటే హిందువులుగా ఉన్న వాళ్ళని చంపాలి, దేవాలయాలను పగలగొట్టాలి, మా రాజ్యాంగం మాకు చెప్పింది కాబట్టి వాళ్ళు రిఫరెన్స్ ఇస్తున్నారు. మేము పలానా దాంట్లో ఉంది, ఇది మాకు ఇది రాసింది మా రాజ్యాంగంలో కాబట్టి మేము చేస్తేనే మేము ఎలిజిబుల్ అవుతాము, బ్రిటిష్ల వారసులుగా మేము ఎలిజిబుల్ అవ్వాలంటే వాళ్ళు చెప్పింది మేము ఆచరించాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చిన దాంట్లో హిందూ దేవీ దేవతల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పగలగొట్టండి, లేదా గుడిని పగలగొట్టండి, హిందువులపై దాడి చేయండి అని ఉందా? ఉంది, 100% ఉంది. దానికి మీరు బేస్ అయి ఉంటారా? అంటే బేస్ అంటే అర్థం కాలేదు. అంటే వాళ్ళు 100% వాళ్ళ దాంట్లో ఇలా ఉంది 100%. ఎవరు వచ్చినా నేను ఎంత పబ్లిక్గా డిబేట్లో ఇంకా 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 పెద్ద ఛానల్ వాళ్ళు వచ్చినా ఇంకా లేదంటే ఏ స్థాయిలో వాళ్ళు వచ్చినా అది రిఫరెన్స్ పూర్తిగా చూపించి దాన్ని నేను ఖచ్చితంగా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని మాత్రం దాదాపు 73 ఇవాళ ఇది ప్రపంచంలో 73 దేశాల్లో ఈ రాజ్యాంగాన్ని బ్యాన్ చేశారు. దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో కావట్లా. వాస్తవానికి ఫస్ట్ కావాల్సిన మన భారతదేశంలో అది, కానీ మన భారతదేశంలో ఇంకా బ్రిటిష్ వాడు రాజ్యాంగాన్ని మోసుకుంటూ వచ్చారు. ఇంకా స్వతంత్రం వచ్చినా కూడా ఇన్నాళ్ళు ఇంకా అది కొనసాగుతూ అంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దాన్ని ఎక్కడైనా హిందూ సంఘాలందరూ కూడా కలిసి హిందువులందరూ ఐక్యతగా కలిసి ఆ యొక్క మనం ఎప్పుడైతే ఆ రాజ్యాంగాన్ని ఇక్కడ మనం బ్యాన్ చేయగలుగుతామో ఆ రోజునే దేవాలయాల మీద, హిందువుల మీద, హిందూ సంఘాల మీద దాడులు ఆగుతాయి. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ నేను ఒక ఎస్సీ కమ్యూనిటీ అని చెప్పారు. ఎస్సీ కమ్యూనిటీ అంటే చాలామంది అనుకుంటారు 100% కూడా కన్వర్టెడ్, ఒక క్రిస్టియన్ మతంలోనే ఉంటారు అని. కానీ మీరు ఇంతగా హిందుత్వాన్ని ప్రేమించడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ చాలామంది ఎస్సీ నాయకులు కూడా చాలామంది కూడా అంటారు వీళ్ళు పడి, బట్ రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ లేదంటే ఇవాళ ఐఏఎస్ క్యాడర్లో చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా నేను నా ఇష్యూలు జరిగినప్పుడు క్రమంలో వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే సామాన్య మానవులే కాదు ఎస్సీలు అంటే క్రైస్తవులు అనుకోవటము. బట్ పెద్ద పెద్ద ఐఏఎస్ చదివిన వాళ్ళు కూడా అవగాహన లేదు కొంతమందికి అని నేను ఖచ్చితంగా చెప్తాను. నా ఇష్యూ జరిగినప్పుడు నేను ఎదురు చూశాను. అంటే ఎస్సీలు ఏంటి, మీరు హిందువులు మతంలో ఉండటం ఏంటని చాలామంది అడిగాను. నేను జిల్లా ఆఫీసులకు వెళ్ళినప్పుడు కావచ్చు, మండల ఆఫీసులకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఆ కింద క్యాడర్ మొత్తం కూడా. అంటే నేను అప్పుడు చాలా బాధపడ్డా. అరే ఇన్ని తప్పులు జరగటానికి ఈ రోజుకి బ్రిటిష్ రాజ్యాంగం చాలామంది అవటానికి గల కారణాలు ఏమిటంటే అధికారులు కూడా దీనిపైన అవగాహన లేదు అని. ఎస్సీలు అంటే ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రకారం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆనాడు మతాలు ఏవైతే ఉన్నాయో క్రిస్టియన్ మతం, విదేశీల నుంచి వచ్చినటువంటి క్రిస్టియన్ ఇస్లామిక్ మతాలు కాకుండా హిందువులు, చెక్కులు, జైనులు, బుద్ధులు వీళ్ళు ఏవైతే ఒక 5 మతాలు ఉన్నాయో వీటిల్లో కూడా అప్పట్లో హెచ్చుతచ్చులు ఉన్నాయి. ఒకళ్ళు వైశ్యులు ఎక్కువ అంటే, ఒకళ్ళు శైవులు ఎక్కువ అని, ఒకళ్ళు బుద్ధిస్టులు ఎక్కువ అని ఇలా అనుకునే క్రమంలో ఇలా మనలో ఉన్నటువంటి మన ధర్మంలో ఉన్నటువంటి మతాలే మనలో వాళ్ళే ఇట్లా అనుకున్న క్రమంలో అప్పుడు రాజ్యాంగం రాస్తూ ఆయన చేసింది ఏంటంటే ఈ 5 మతాలలో ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఒక కేటగిరీని ఎంపిక చేసి తక్కువ కేటగిరీ ఉన్నటువంటి జనాలు వాళ్ళకి ఒక రిజర్వేషన్, అంటే మనం ఒక బ్యాంక్ బుక్ని అకౌంట్ ఇచ్చినట్లుగా బ్యాంకు పుస్తకంలో ఏదైతే అకౌంట్ ఇస్తారో ఆ విధంగా ఒక వర్గానికి ఒక రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అది ఎవరో హిందూ ధర్మంలో కొనసాగే వ్యక్తులకు ఇచ్చారు. ఇస్లామిక్ మతంలో ఉండేవాళ్ళను, క్రైస్తవ మతంలో ఉండేవాళ్ళను, నేను మాది కులంలో పుట్టాను కాబట్టి నేను ఎస్సీ సమాజం, నేను వెళ్ళి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తాను కాబట్టి నేను ఎస్సీగానే ఉంటాను అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది చెల్లదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఆ మాట చెల్లదు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పష్టంగా రాజ్యాంగం ఆర్టికల్ 3 నుంచి 23 నుంచి 26లో రాశాడు. మీరు ఏదైతే ఈ స్వదేశీ మతాల్లో మీరు మత స్వేచ్ఛ మార్చుకోండి, కానీ మీరు ఎస్సీలుగానే ఉంటారు. విదేశీ మతాలను కనుక ఆచరించినట్లయితే, ఏది ఎస్సీ కేటగిరీలో ఉన్నవాళ్ళు విదేశీ మతాలను కనుక ఆచరిస్తే మీరు బీసీసీ కేటగిరీ కిందకి వెళ్ళిపోతారు అని చెప్పారు. కానీ వాళ్ళు చాలామంది మేధావులు ఏం చేస్తారు తెలుసా, మతం మార్చుకోమన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే, ఆయన కూడా మతం మారిపోయాడు. ఆయన ఏ మతంలోకి మారాడో చెప్పరు. ఆయన మారింది హిందూ ధర్మంలో ఉన్నటువంటి 5 మతాల నుంచి హిందూ ధర్మంలో బుద్ధిస్ట్ మతం ఆయన కనిపించింది, దాంట్లోకి వెళ్ళాడు. అది హిందూ ధర్మంలోదే కదా. కానీ క్రిస్టియన్ మతంలోకి ఆయన వెళ్ళిపోయినట్టు కాబట్టి ఆయన కూడా ఎస్సీఏ కాబట్టి మనందరం కూడా ఎస్సీలో అయిపోతామని స్వతంత్ర వెనకాల కుతంత్రం చాలా ఉంది. అది చెప్పుకోవాలంటే దాదాపు 1 నెల రోజులు పట్టింది. ఆ సబ్జెక్ట్ నా దగ్గర ఉంది, ఎంత కుట్ర జరిగిందో ఏంటన్నది. అయితే ఈ ఎస్సీ సామాజిక వర్గం ఈ రోజుకి కూడా భారతదేశంలో కంటే కూడా నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో చాలా అపోహలో ఉంది. కానీ వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కనుక సంపూర్ణంగా అమలు అయితే నష్టపోయేది ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక బ్రిటిషోడు రాసిన రాజ్యాంగాన్ని నమ్ముకుని వీళ్ళే నష్టపోతారు. హిందూ ధర్మాన్ని నమ్ముకుని ఉన్నటువంటి ఎస్సీలు ఎవ్వరూ నష్టపోరు. నేను ఎస్సీగా ఉండటానికి గల కారణం ఏంటంటే, స్వతంత్ర పోరాట ఉద్యమంలో చాలామంది వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటం కోసం, వాళ్ళ భార్యలను స్త్రీలను కాపాడుకోవటం కోసం మతం మారిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. లేదంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాడు ఇచ్చే డబ్బుల కోసం మతం మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మా పూర్వీకులు అలా మారలా. ఈ రోజు కూడా ఆ రోజు మారలా, ఈ రోజు మారలా. మేము ఎస్సీలు అంటే ఒక హిందూ సామాజిక వర్గానికి చెంది ఒక జాంబవంతుడు వంశానికి చెందిన వాళ్ళు. మేము జాంబవంతుడు యొక్క వారసులమి, మాతంగ మహాముని యొక్క వంశానికి చెందిన వాళ్ళం. కాబట్టి నాకు మా యొక్క కులం పైన నాకు తెలిసినంత వరకు ధర్మం పట్ల నాకు అవగాహన ఉంది. కాబట్టి మేము ఎస్సీలు అంటే కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఎవరూ కూడా క్రైస్తవులు కాదు, అందరూ హిందువులే. కన్వర్షన్ అయిపోయిన వాళ్ళు మాత్రం వాళ్ళకు కులం ఉండదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పాడు. నేను మాదిగల్లో ఉండి కులం మారాను కాబట్టి నాకు అదే కులం ఉంటుందని చాలామంది చెబుతున్నారు. కులం ఉండదు. మాదిగల కులకి కాదు, అదర్ ఏ క్యాస్ట్ వాళ్ళకు కూడా కులం ఉండదు. వాళ్ళ కులం క్రిస్టియన్. ఎందుకంటే ఇస్లామిక్ చూసుకున్నాం మనం. ఇస్లామిక్ అందరూ కూడా కులం మారిపోతే దాంట్లో నేను రెడ్డి ఇస్లామిక్, కమ్ ఇస్లామిక్, మాదిగ ఇస్లామిక్ అని ఎక్కడ ఉండదు. ఇస్లామిక్ కాబట్టి క్రైస్తవంలో కూడా అంతే. క్రైస్తవం అంటే క్రైస్తవే. క్రమ క్రైస్తవో, కాపు క్రైస్తవో, రెడ్డి క్రైస్తవో, నాయుడు క్రైస్తవో ఏం లేదు అక్కడ. క్రైస్తవం అంటే క్రైస్తవం, అక్కడ కులం లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది కూడా నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత ఆలోచించే వాళ్ళు 100కి 5 ఉంటారని నేను ఆలోచిస్తున్నాను. వీలైనా విశ్లేషించుకోవాలి. మేధావులు చాలామంది దీన్ని పట్టుకుంటారని నాకు తెలుసు. ఖచ్చితంగా ఇది రాజ్యాంగంలో ఉన్నదే. నేనేది కలుపుతానని చెప్పట్లా. రాజ్యాంగంలో ఉన్నదాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బతికించాలని నేను ఈ దేశంలో ఉన్న ప్రజలను కోరుకుంటున్నాను. అలాగే అంబేద్కర్ గారు ఎంతో ఒక మంచి ప్రతిష్టాత్మకంగా ఒక కమిటీతో ఒక మంచి అద్భుతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారు. దాంట్లో విలువలను కాపాడితేనే దాంట్లో ఉన్న దేవాలయాల చట్టాలు, విభజన చట్టంలో కూడా ఇక్కడ మనకు 2 చట్టాలు ఉంటాయి, గమనించాలి. ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాల చట్టాలు కొన్ని అయితే, దేశం విడిపోయేటప్పుడు చట్టాలు కొన్ని ఉన్నాయి. అవి చాలామంది పరిగణలో తీసుకోరు, అసలు జనాల దగ్గరికి రానివ్వలు. అవి ఆ చట్టాలు జనాల్లోకి ఎప్పుడైతే వస్తాయో పబ్లిక్లోకి, ఆ రోజున మనిషిగా బతకటం నేర్చుకుంటారు. ఇవాళ మనిషిగా బతకటం ఎవడు? ఒక కుటుంబం కోసం బతకటం కంటే కూడా ఒక మతాన్ని, విశ్వాసాలను కాపాడుకోవడం కోసం ఇతర మతాలని, ఇతర ధర్మాలను నాశనం చేయడానికి ఏమాత్రం వెనకాడినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గంలో మాత్రం అందరూ హిందువులే. నేను అందుకే సంపూర్ణ హిందువుకి ఈ రోజున ఏ రూపాయికి కూడా ప్రలోభపడలేదు. ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ మధ్య రీసెంట్గా నా మీద నన్ను చంపడానికి మా ఇంటి మీద 100 మంది వచ్చిన టైంలో కూడా, అంతకుముందు కూడా నాకు ఫోన్ చేసి మా గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద ఆయన నీకు 20 lakhs ఇస్తామని చెప్పి కూడా నాకు చెప్పాడు. కారణం ఏంటంటే 20 lakhsకి సంబంధించి నేను పెట్టినటువంటి చట్టపరంగా నేను ఏదైతే అధికారులకు నేను ఇచ్చిన అర్జీలు ఉన్నాయో, ఎందుకంటే వీళ్ళు రిజర్వేషన్ పోతే నాకు భయాలు వచ్చేసినాయి. ఇక ఆ భయాలు వచ్చి రిజర్వేషన్ కాపాడుకోవాలంటే వీడికి ఏదో డబ్బులు ఇస్తా అవుతాను. నేను ఆశతో వచ్చినాను కాదు. నేను హిందూ ధర్మాన్ని, ఈ దేశం కోసం, ధర్మం కోసం
హిందూ ధర్మానికి నా వంతుగా నేను సహకారం అందించాలి, టైం కేటాయించాలి ఆలోచన వచ్చినాను కాబట్టి నాకు అదృపయకూడదు, ధర్మాన్ని దేశాన్ని రక్షించుకుందామని చెప్పి ఆలోచనతో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇంట్లేదంటే మన పెద్ద ఆయన కూడా చెప్పాడంట. అయితే ఆయన అన్న వాయిస్ నా దగ్గర అయితే లేదు, కానీ ఆయన చెప్పాడని చెప్పి మా ఊరు చర్చిలో ఏది బ్రిటిష్ వాళ్ళ భవనంలో పెద్దగా మాట్లాడటం జరిగింది. వాళ్ళు క్రిస్టియన్స్ వచ్చి నన్ను చంపేయమన్నాడు, ఆ దేవాలయ పూజారి అద్దెపల్లి రాఘవల్ని చంపేయమని మన పెద్ద నాయకుడే చెప్పాడు. మరి ఆయన రాజ్యసభ సభ్యులు, ఆయన రాజ్యసభ సభ్యులే రీసెంట్గా మొన్నే రాజీనామా చేశారు. ఆయన పేరు వాడారు వాళ్ళు వచ్చి. సరే ఆయన పాత్ర ఎంత ఉందన్నది వాస్తవం, ఆయన వాయిస్ నా దగ్గర లేదు కాబట్టి నేను దాన్ని పరిగణలోకి పెద్దగా తీసుకోలేదు, కానీ వాళ్ళు వాడటం జరిగింది. ఇక్కడ నా దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాద్ విషయంలో జరిగిన అన్యాయం నాకు జరిగింది. ఓ హిందూ దేవాలయంలో పూజారిని చంపేయమని అన్నాడంటే ఆ విషయం ఆ రోజు అని కూడా ఉండొచ్చు అని కూడా నాకుంది. ఎందుకంటే నా మీద నిరంతరం 4 నెలలు ఉద్యమం నా మీద అక్కడ పోరాటం జరిగితే ప్రతిదీ వాళ్ళ దృష్టికి వెళ్ళింది, వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. ఆ ఉన్నతాధికారులు పర్టికులర్గా చెప్పారు. ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు, ఎస్పీ ఆఫీస్లో కావచ్చు, డిఎస్పీ ఆఫీస్లో కావచ్చు, అన్ని చోట్ల చెప్పారు, సార్ మా ప్రెజర్ ఉంది పెద్ద నాయకులతో. ఓకే, ఉండొచ్చు. కాబట్టి హిందువులకి మన హిందూ ధర్మం గురించి బాధ్యత లేకపోవటం వల్ల ఇవాళ హిందూ ధర్మం నష్టపోతుంది. క్రైస్తవ మతస్థు వల్ల, ఇస్లామిక్ వల్ల హిందూ ధర్మానికి అన్యాయం జరగటం. మన హిందువులు చేతకాని దద్దమ్మలు అయితే జరుగుతుంది. మన హిందూ ధర్మం మీద మనకి పట్టు లేదు. భారత మాత జై అని కట్టినామంటే ఎంతమంది నాయకులు ఇవాళ జై కొడతారు? చెయ్యెత్తటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి వ్యవస్థ నుంచి మనిషి మారాలా. స్వతంత్ర పోరాట ఉద్యమ చరిత్ర పుస్తకం బయటికి రావాలా. స్కూల్లో ఇవాళ మన బోర్డీ స్కూల్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అంగన్వాడీ స్కూల్ దగ్గర నుంచి కూడా స్వతంత్ర పోరాట పుస్తకం, చరిత్ర పుస్తకం వస్తే అప్పుడు భారత మాతాకి జై అని మనం కాదు, నాయకుడు ప్రజల చేత చెప్పించాలి. ఇవాళ ప్రజలు నాయకుల చేత చెప్పిస్తున్నారు, కానీ నాయకుడు ప్రజల చేత చెప్పించే రోజు రావాలి. అప్పుడు నిజమైన స్వతంత్రం మన భారతదేశానికి వచ్చినట్టు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు చెప్పిన అంశాలపైన మీ ఊరికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీకు ఏదైనా ఆపద తలపెడతారు అని మీరు అనుకుంటున్నారా? వాస్తవానికి ఒక విషయం చెప్పమంటారా మీకు? వాళ్ళు చంపడానికి వచ్చింది అద్దెపల్లి రాఘవల మీద కానీ వాళ్ళు అనుకున్నారు, ఉద్యమం చేసింది అద్దెపల్లి రాఘవల మీద అనుకుంటున్నారు వాళ్ళు. కానీ తిరుమల ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన చేతులతో కొన్ని పుష్పాలు తీసుకుని అలా వదిలేడు ఆంధ్రప్రదేశ్ మీద. వాటిలో ఒక పుష్పం వచ్చి మా ఊర్లో పడింది. అదే గుడి, అదే మా గుడి. ఆయన వదిలిన పుష్పం మీద ఏగవాలితో ఊరుకుంటాడా? ఆయన 7 కొండల్ని 2 కొండలే కతిమా కొండలో చర్చీలకి ఇస్తామన్న వ్యక్తి ఏమైపోయాడో మీ అందరికీ తెలుసు. అందరూ చూసాం కళ్ళతో ప్రత్యక్షంగా. కాబట్టి ఇలా రాఘవులను చంపేస్తారు, కానీ ధర్మాన్ని చంపేయలేరుగా. నేను ఆ రోజు చెప్పి ఈ రోజు చెప్తున్నా, రాఘవులైన ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉద్ది పోరాటంలో ఆయన చాలా మంది చనిపోయారు. అట్లా వాళ్ళలో నేను కూడా ఒకనవుతానని నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను. ధర్మం కోసం ప్రాణం ఇవ్వటం అంటే అది మామూలు విషయం కదా, అందరికీ రాదు అదృష్టం. వ్యక్తిగతంగా వేరే వేరే కారణాల వల్ల పోతే వృధా అయినట్టు జీవితం. నేను నా రాముడిని ఏదైతే నా గ్రామంలో ప్రతిష్ఠించుకున్న రాముడు ఉన్నాడో, రాముడికి ఎన్టీఎల్ స్వామి ఇచ్చినటువంటి నివాసాన్ని కాపాడుకోవటం కోసం నేను ఎంతకైనా తెగిస్తానని చెప్పి ఆ రోజుని చెప్పి ఈ రోజుని చెప్తున్నా. కానీ నేను వాళ్ళలాగా అర్ధరాత్రుల పూట ఉద్యమ ఒక 4 వాళ్ళని కలుపుకొని వచ్చేసి ఇంటి మీద దాడి చేయటము, లేదా నా వెహికల్ పాడు చేశారు, పంచిళ్ళు వేసేసి బళ్ళు ప్లగ్ బిట్లు వైర్లు కోసేసి చాలా చేశారు. కానీ ఆ రోజు నాకు యంత్రాంగం సపోర్ట్ చేయలే, నా హిందూ సంఘాలు సపోర్ట్ చేసింది. యంత్రాంగం కూడా వాళ్ళతో పాటు సపోర్ట్ చేస్తుంటే వేరేలా ఉండేది. నిజమైన స్వతంత్రం నా గ్రామంలో వచ్చిండేది. ఆ రోజు 70 మంది ఆడవాళ్ళు వెళ్ళి నేను ఏదో చేసానని చెప్పి నా మీద తప్పుడు కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. ఏది ఫైనల్గా ఏంటంటే ప్రధాన కారణం వ్యక్తిగతంగా అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళకి నాకు ఏ గొడవ లేదు. ఉన్న ఒక గొడవలు ఏంటంటే వాళ్ళు అడుగుతుంది ఏంటి, దేవాలయం కట్టొద్దు, హిందూ ధర్మాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలి. హిందూ ధర్మాన్ని నిర్మూలించడమే మా టార్గెట్, సంపూర్ణ క్రైస్తవ గ్రామం చేయడమే మా టార్గెట్. ఇది వాళ్ళు చూసుకున్నారు. కానీ దీని వెనకమాల ఎంత ఇంటర్నేషనల్ వ్యవస్థ అక్కడ పనిచేసిందో అది చాలా పెద్ద విషయం. అది దీని వెనకమాల అంతర్జాతీయ ఎన్జిఓలు ఉన్నాయి. ఎన్జిఓలు ఉన్నాయి. ఒక గుడిని తీసేసి ఆ ఊరిని సంపూర్ణ క్రైస్తవ గ్రామంగా మారిస్తే ఎంతెంత అమౌంట్ వచ్చిందో కూడా
ఒక క్లారిటీ ఉంది, ఎంత ఇస్తారనేది కూడా ఉంది. ఈ రాష్ట్రంలో గత 4 సంవత్సరాల్లో ఎన్ని గ్రామాలని మన్యం ప్రదేశంలో కావచ్చు, ట్రైబల్ ఏరియాల్లో కావచ్చు, ఇలాంటి విలేజ్ల్లో, టౌన్లో మార్చిన మొత్తం 300 పైచులకు గ్రామాలని మత మార్పిడి చేసినందుకు క్రైస్తవ మిషనరీలు విదేశాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు ఎంత డబ్బు పడిందో కూడా ఒక లిస్ట్ ఈ మధ్యన ఒక పెద్ద ఆయన్ని గన్నవరం అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. ఉన్నాయి, మొత్తం ఎవిడెన్స్ ఉంది. దాంట్లో భాగంగానే మా ఊర్లో టార్గెట్ చేశాను. కానీ నాకు దేవుడు నేను చేసాను అని నేను చేసిన పోరాటం అని కానీ నాది అని కానీ నేనని నాకు ఎక్కడ లేదు. ఆ దేవుడి సంకల్పం, ఆయన నా శక్తినిచ్చాడు, ఇచ్చిన వరకు నేను చేశాను. ఇంకా ధర్మ పోరాటం కోసం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నాలా ఇబ్బందులు పడేవాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి నేను గైడెన్స్ ఇస్తున్నాను. అయితే మేము ఇల్లీగల్గా ఎక్కడ వెళ్ళలేదు, లీగల్గానే వెళ్తాము, చట్టపరంగా వెళ్తాం. చట్టపరంగా ముందుకెళ్తాం. 100% ధర్మమే గెలుస్తుంది. భారత స్వతంత్రం కోసం పోరాటం చేసి చనిపోయిన ఆడతల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనసు ఆత్మశాంతి 100% కలిగిస్తుంది. మీకు సంబంధించి మీ విలేజ్లో 180 గ్రామాలు, 180 ఇళ్ళు ఉన్నాయన్నారు. 180 ఇళ్లలో హిందుత్వానికి సంబంధించి ఒక 10-15 ఉన్నాయన్నారు. వీటిని ఈ 10-15 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఉన్నంత వరకు క్రైస్తవం నుంచి తప్పించగలుగుతారా, హిందుత్వంలోనే ఉంచగలుగుతారా? ఇక్కడ వాస్తవానికి గుడి కట్టేటప్పటికి 50 కుటుంబాలు ఉన్నాయి. గుడి పునర్నిర్మాణం చేసేటప్పటికి 50 కుటుంబాలు హిందువుల కుటుంబాలే. కానీ గుడి కట్టినాక వాళ్ళు టార్గెట్ పెట్టి ఆర్థికంగా వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళని లాక్కున్నారు. రెండోది మత సాంప్రదాయాన్ని కుల సాంప్రదాయం చేశారు. మతంలో ఉన్న సాంప్రదాయాన్ని కుల సాంప్రదాయానికి అంటగట్టి మీ ఇంట్లో ఏదైనా కేసు గొడవలైనా, భార్యాభర్తల గొడవలైనా సంఘం రావాలి. ఏ సంఘం రావాలి? క్రైస్తవ సంఘం రావాలి. ఎందుకంటే సంఘ పెద్దలు అనేవాళ్ళు క్రైస్తవ సంఘానికి కట్టుబడిపోయి ఉన్నారు. హిందువులు తక్కువ, కానీ ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ లోపం ఉంది చాలా. దానివల్ల ఏమైందంటే మతం అనేది సపరేటు, కులం ఒకటే అనే భావనలో ఉన్నారు అందరూ. కానీ మతం మారిన తర్వాత నీకు కులం పోతుందనే విషయంలో తెలియదు కదా. అలా జరిగిన సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే ఈ 50 మందిలో 30 మంది కూడా కన్వర్షన్ అయిపోయారు. 30 మంది కన్వర్షన్ అయిపోయారు. 20 కుటుంబాలు అలా ఉన్నాము. కానీ ఈ మధ్యన జరిగినటువంటి ఈ గొడవల విషయంలో భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి కంపల్సరీ. చాలామంది వీళ్ళు అవతల పర్సనల్ నా మీద ఉద్యమం చేసే పర్సనల్ అడ్వకేట్లను కలిసినప్పుడు మహానుభావులు వాళ్ళకి మాత్రం నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు వాస్తవంగా చాలామంది చెప్పారు. మన రేపల్లో ఉన్న అడ్వకేట్లు కూడా వాళ్ళ దగ్గరికి వీళ్ళు చెప్పుకున్న విషయం ఏంటంటే, మేము 100 మంది ఉన్నాం సార్, కానీ రాఘవల్ అనే వ్యక్తి ఒక్కడేను, వాడు ఒక్కడే గుడి కట్టేసేసి నేను ఎస్సీని అంటున్నాడు. వాడు ఏదో మేము దేవాలయం నీకు అవసరం అంటే వాడు మా మీద ఎద్దు తిరిగి ఫైట్ చేస్తున్నాడు. చేసిందే కాక వాడు వెళ్ళి రిజర్వేషన్ తీసేస్తానని చెప్పి కంప్లైంట్లు పెట్టాడని చెప్పి అడిగిన సందర్భంలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీరు 100 మంది కాదని 1000 మంది ఉండొచ్చు, వాడు ఒక్కడే ఉండొచ్చు. 1 మ్యాన్ ఆర్మీ వాడు. చట్టాన్ని గౌరవించుకుంటూ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్న వ్యక్తి వాడే. మీరు ఎస్సీలు కాదు, వాస్తవానికి బీసీసీ కేటగిరీ కిందకి వెళ్తారు. లాయర్లే చెప్పారు. అలా చెప్పుకుంటూ వచ్చిన క్రమంలో వీళ్ళు వెళ్ళిన సందర్భంలో వీళ్ళకి పెద్ద ఆఫీసులు కూడా వీళ్ళకి గైడెన్స్ ఇచ్చేసారు. మీరు హిందూ ధర్మాన్ని ఆచరించకపోతే పర్లా, కానీ దేవాలయం జోలికి అతని జోలికి వెళితే మీ రిజర్వేషన్ 100% మీరు వదులుకోవాలి. దీనివల్ల మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మీ పిల్లలకు స్కూల్లో పెన్ను కూడా ఎవరు అనే విషయం గ్రామంలోకి వచ్చింది. ఆ విషయం రావడంతో గత సంవత్సరం కానీ అంటే అంతకుముందు ప్రతిష్ఠ చేసిన సంవత్సరం 300 మంది భోజనం వండితే 50 మంది వచ్చి భోజనం చేశారు. మా 10 వాళ్ళు కానీ పక్కనున్న రిలేషన్స్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరు భోజనానికి రాలా. నిన్న వినాయక చవితి చేసి మేము అన్నదాన కార్యక్రమం నేను ఒక 150 మందికి పెడదామని మా హిందువుల సభ్యులు అనుకుంటే 200 మందికి అయింది అది. కానీ భోజనం సాల్లా. కారణం ప్రభావం ఎక్కడ పడిందంటే, ఇంతకుముందు హిందూ దేవుడు సైతాను అనే వ్యక్తులు అతను కూడా దేవుడే అని చెప్పేసి వచ్చేసారు వాళ్ళు కూడా. అంటే ఇక్కడ రిజర్వేషన్ అనే ప్రభావాన్ని కడుపులో పెట్టుకుని దేవుడి మీదగా అయితే వచ్చారు. ఏదేమైనప్పటికీ ఎట్టకేలకి ఒక వ్యవస్థకి దారికి వచ్చారు. సామరస్యంగా ఎవరి పని వాళ్ళు చేసుకున్నామనే దారికి అయితే వచ్చారు. అలా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సంతోషమైన, కాదు కూడదు అని చెప్పి కనుక వస్తే ఈసారి వెంకటేశ్వర స్వామి అయితే వదిలిపెట్టడం ఖచ్చితంగా గట్టిగా పట్టుకుంటాడు. రేపు టీటీడీలోనే అన్ని మత ప్రక్షాళన జరుగుతుంది. అట్లాగే మరి ఈ మధ్యన
ఎంఆర్పిఎస్ గురించి కూడా మనందరం విన్నాము. అది కూడా ఎందుకు జరిగింది ఎంఆర్పిఎస్ అనేది? ఎక్కువ శాతం ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణలో ఎవరైతే కేటగిరీల వారికి జనాభా ఎక్కువ ఉన్నారో వాళ్ళకి చెందాలని. మరి నిజమైన ఎస్సీలుగా మాకు రావాల్సినటువంటి గవర్నమెంట్ రాయితీలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మాకు మా పిల్లలకి మా పూర్వీకులకు కూడా దక్కలవి. ఎవరికి దక్కుతున్నాయి? బీసీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి దక్కుతున్నాయి. కాబట్టి దీనిపైన కూడా రాబోయే రోజు ఆల్రెడీ ఇప్పటికే పెద్ద ప్రక్షాళన జరుగుతుంది. 100% ఒక 1-2 సంవత్సరాల్లో దీనికి కూడా ఒక పరిష్కార దిశ అనేది వచ్చేసింది. ఎవరు ఏమనుకున్నా చట్టానికి కట్టుబడి ఉండాల్సిందే. 100% ధర్మం గెలుస్తుంది. ఇలాంటి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మళ్ళీ మనం కలుస్తూనే ఉందాం. నమస్కారం. ఓకే, ధన్యవాదాలు.